రేడియో విష్ణు 90.4 శ్రోతలకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కలిగొట్ల గోపాల్ శర్మ. నేను విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడిని. ఈరోజు కీర్తిశేషులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలుగు భాష తీయనైనది, కమ్మనైనది, అజంత భాష. మన తెలుగు గొప్పతనాన్ని గురించి మేగడ రామలింగేశ్వరరావు గారు వర్ణించిన విధానం అత్యద్భుతం. వినండి. పాలమీగడ కన్నా, పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష. పంచదారల కన్నా, పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. జుంటి తేరియ కన్నా, జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయమామిడి కన్నా, తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము, తెలుగు తల్లిని ఎదులోన తలుచుకొంచు. పూజ్యభావంబు తనువెల్ల పులకరింప, అంజలింత మురండి ఓ అమ్మలారా. భీమవరంలోని పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి పురపాలక బాలికోన్నత పాఠశాల విద్యార్థులు మత్తు వదలరా అనే సామాజిక స్పృహ కలిగించే బుర్రకథను మరియు ఇంద్ర విజయం అనే సాహిత్య రూపకాన్ని నిర్వహిస్తారు. ఆశాంతం విని చిన్నారులను ఆశీర్వదించండి. ఈ అవకాశాన్ని కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె కృష్ణకుమారి గారికి, రేడియో విష్ణు యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ఈనాటి సమాజంలో యువతరం మత్తుమందుల అలవాట్లకు లోనై జీవితం సర్వనాశనం చేసుకుంటోంది. దీనివల్ల దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఏ దేశానికైనా యువతరం సక్రమ మార్గంలో ప్రయాణిస్తేనే అభివృద్ధి. అత్యధిక మానవ వనరుల గల దేశం భారతదేశం. విద్యార్థులు దురలవాట్ల పాలై తమకు తాము సర్వనాశనం కావటమే కాక వారి తల్లిదండ్రులకు, బంధువులకు చిత్తక్షోభ కలిగిస్తున్నారు. ఇది కేవలం కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం మత్తుమందులు విక్రయించడం, యువతరాన్ని నిర్వీర్యం చేయడం దురదృష్టకరం. మన పెద్దలు జాగృతులు అవ్వాలి. ఈ దురలవాట్ల నుండి మన యువతరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ సదుద్దేశంతోనే యాంటీ డ్రగ్స్ బుర్రకథను భీమవరంలోని పిఎం శ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శిస్తారు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించమని కోరుతున్నాం. బుర్రకథ ప్రధాన కథకులు శ్రీనాగలక్ష్మి, సహాయ కథకులు హరిణి, సాహితి. మాదక ద్రవ్యాలను నిరోధించడంపై బుర్రకథ. ఈ బుర్రకథ మన బుర్రలోకి ఎంతవరకు ఎక్కుతుందో, యువతరం ఎంతవరకు పాటిస్తారో చూద్దాం. ప్రేక్షక మహాశయులకు దంపుడు బృందం బుర్రకథ వారు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. బలానంటి వోయ్ తమ్ముడా, నే బలానంటి వోయ్ తమ్ముడా, మేల్ బలానంటి నోయ్ తమ్ముడా. బలానంటి వోయ్ తమ్ముడా, నే బలానంటి వోయ్ తమ్ముడా, నే బలానంటి నోయ్ తమ్ముడా. మత్తు వదలరా, మత్తు వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తైపోవురా. జీవితమున సంపాదన మత్తునకే సరిపోవు. మత్తు తీసుకున్న మనిషి చిత్తశుద్ధి లేకపోవు. అతి మత్తులోలుడు, తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా, మత్తు వదలరా, త్రాగినంత కాలం నా అంతవాడు లేడందురు. త్రాగకపోతే ఉరక చతికల పడిపోదురు. మత్తు వదలరా, మత్తు వదలరా. గడిచిన సంవత్సరం మా బృందం వారు ఎన్నెన్నో గ్రామాల్లో ఎన్నెన్నో బుర్రకథలు ప్రదర్శించాం. ఈరోజు జేఎల్బీ పాఠశాలకు వచ్చాం. ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ విచ్చేశారు. ఈరోజు ఏ బుర్రకథ చెప్పబోతున్నారు గురువుగారు? ఇది వట్టి బుర్రకథ కాదురా, ఈనాటి యువతరానికి బుర్ర వేడెక్కే కథ. అది ఏ కథ గురువు గారు? ఇంతకు ముందు ఏ బుర్రకథ చెప్పుకున్నాం? సంసార కథ చెప్పుకున్నాం గురువు గారు. ఇప్పుడు ఆ సంసారంలో మత్తుమందు చేరితే వచ్చే అనర్థాల గురించి చెప్పుకుందాం. అయితే మొదలు పెట్టండి గురువు గారు. వినరా భారత వీర కుమార, మత్తు వదలరనే గాదా తందాన తానా. వినరా భారత వీర కుమార, మత్తు వల్ల కలిగే నష్టాలు తందాన తానా. ధరికిట ధందరిత. నాయనా, నేను చెప్పే మాటలు మీకు నమ్మకంగా లేకపోతే మత్తుకు గురైన పిల్లలు మన ముందుకు వస్తున్నారు. చూడండి. దమ్మారోదం విత్తు జయరం बोलो शुभ शाम
హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ దమ్మారే దమ్ విత్ జయరం బోలో శుభ సామ్ హరే కృష్ణ హరే రామ్. గురువుగారు మత్తుమందు తీసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదా. మొదట్లో అట్లాగే ఉంటుంది నాయన, క్రమేపీ శరీరాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. అవునా గురుగారు, అయితే మత్తుమందు అంత ప్రమాదమా? ఇందాక పిల్లలు మత్తులో తూగుతున్నారు విన్నారుగా. ఇప్పుడు ఆ మత్తుకు బానిసైన పిల్ల తల్లిదండ్రుల గోడు వినండి. అయ్యా, మీ పిల్లలు మత్తు మందులకు అలవాటు పడ్డారు, స్కూల్కి రావడం లేదు, చదువులో శ్రద్ధ తగ్గింది, చెడు అలవాట్లకు బానిసలయ్యారు. ఇలా అయితే మీ పిల్లలు మీకు దక్కకుండా పోతారు. మేము ఎంతమంది అందించినా వినటం లేదు. మత్తు మందు వల్ల శరీరం పాడవుతుంది, మనసు కంట్రోల్ తప్పుతుంది. మత్తు మందులు కొనటానికి దొంగ పనులకు కూడా పాల్పడుతున్నారు. ఉచ్చ నీచాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురువుగారు? మీ పిల్లల్ని ఎంత త్వరగా ఈ దురలవాట్ల నుంచి తప్పించగలిగితే అంత మంచిది. గురువుగారు మీరే ఏదైనా సలహా చెప్పండి. మీ పిల్లల్ని పిలవండి, కొట్టడం తిట్టడం చేయకండి, ప్రేమతో దాని వల్ల కలిగే నష్టాలను వివరించండి, వీలైతే సక్రియాదిష్టి వద్ద చికిత్స చేయించండి. అలాగే గురువుగారు. అయ్యో తందానా దేవనందనానా, అయ్యో తందానా దేవనందనానా, తరికిత తందరిత బలానంటి పోయి తమ్ముడా, నే బలానంటి పోయి తమ్ముడా, మేల్ బలానోయ్ తమ్ముడా, బలానంటి పోయి తమ్ముడా, నే బలానంటి పోయి తమ్ముడా, మేల్ బలానోయ్ తమ్ముడా. అయితే ఏం చేయాలి గురువుగారు? మనం అప్రమత్తంగా ఉంటే ఎవడో ఒకడు వచ్చి నెమ్మదిగా మత్తు అలవాటు చేసి పోతాడు. చెప్పండి, వివరంగా చెప్పండి గురువుగారు. అందుకే చెడు స్నేహాలు చేయకూడదు, స్నేహితుల పట్ల జాగరూకత కలిగి ఉండాలి. గురుగారు, మద్యం కూడా మత్తుని కలిగిస్తుంది కదా? ఒకటేమిటిరా, గంజాయి, ఆహా, కొకేన్, ఓహో, కెఫిన్, ఆహా, వీటిలో ఏది తీసుకున్నా ఓహో, జీవితం సర్వనాశనం అయిపోతుందిరా. తందానా దేవనందనానా, తరికిట తందరిత. గురువుగారు మత్తు పదార్థాలు ఇంకేమున్నాయి గురువుగారు? బ్రాందీ, ఆహా, విస్కీ, ఓహో, రమ్ము, ఆహా, సారా, ఓహో, జిన్ను, ఆహా. ఇవి కూడా ప్రమాదకరమైనవే. వీటి జోలికి వెళ్ళకూడదు. వీటి నుండి దూరంగా ఉండాలంటే మార్గమే లేదా గురువుగారు? ఎందుకు లేదురా, చదువు పైన ధ్యాస ఉంచాలి, గురువుల పైన గౌరవం కలిగి ఉండాలి. ఓహో, అప్పుడే వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉంటారు. తందానా దేవనందనానా, తందానా దేవనందనానా. గురువుగారు మత్తు పదార్థాలు మద్యం కాకుండా ఇంకేమైనా మనకు నష్టం కలిగించేవి ఉన్నాయా గురువుగారు? ఎందుకు లేవురా, సిగరెట్లు, ఆహా, బీడీలు, ఓహో, అవి కూడా చెడు అలవాట్లే. సిగరెట్లు బీడీలు వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయి గురువుగారు? ఊపిరితిత్తులు పాడవుతాయి, ఆహా, గుండెకి చేటు, ఓహో, శరీరం కృషించిపోతుంది, ఆహా, ఇల్లు గుళ్ళ అవుతుంది, ఓహో, సమాజంలో గౌరవం పోతుంది, ఆహా, సంసారం రోడ్డున పడుతుంది. ఓహో. తందానా దేవనందనానా, బాగా సెలవిచ్చారు గురువుగారు. తందానా దేవనందనానా. ఇప్పుడు మత్తుకు బానిసై ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల గోడు వినండి. అయ్యో నా కొడుకా, మత్తు వద్దంటే వినలేదురా నా కొడుకా, మాకు కడుపు కోత మిగిల్చావురా నా కొడుకా, నువ్వు బాగా చదువుకొని మమ్మల్ని ఉద్ధరిస్తావని ఎన్నో కలలు కన్నామురా నా కొడుకా. అయ్యో నా కొడుకా, నిన్ను ఎప్పటికప్పుడు పట్టించుకోలేకపోయామురా నా కొడుకా. అయ్యో నా కొడుకా, మాకింత దుర్భాగ స్థితి కలుగుతుందని ఊహించలేదురా నా కొడుకా. అయ్యో నా కొడుకా. అయ్యో మిత్రమా, నీలాంటి మంచి మిత్రుణ్ణి పోగొట్టుకున్నారా? మత్తు మందు వల్ల ఇంత అనార్థం జరుగుతుందని ఊహించలేదురా. ఎవరెవరో స్వార్థ ప్రయోజనాలలో యువతరానికి మత్తు మందుల దురవస్థ పాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం, మత్తు మందు మేమెవరం తీసుకోం. మత్తు మందు మేమెవరం తీసుకోం. ఎవరైనా తీసుకుంటే వారిని ఆపి అవగాహన కలిగిస్తాం. మత్తు మందు ఎవరైనా అమ్ముతుంటే వారిని పోలీసులకు అప్పగిస్తాం. ఇదే మా ప్రతిజ్ఞ. గురుగారు, ఎంత ఘోరం జరిగిపోయింది. అవునురా, ఇలాంటి ఘోరాలెన్నో మన రాష్ట్రంలోనే కాక ఆహా, దేశంలో ప్రపంచంలో జరుగుతున్నాయి. ఆహా. వీటిని అడ్డుకునే నాదుడే లేడు. మరి మనం ఏం చేద్దామంటారు గురువు గారు?
ఏముంది, మన కర్తవ్యంగా ఇలా బుర్రకథ రూపంలో ప్రతి గ్రామాన్న ప్రచారం చేద్దాం. ఏమంటారు? సరే గురువు గారు. తందానా దేవనందనానా తరిగిడా తందరితా బలానంటి పోయి తమ్ముడా, నే బలానంటి పోయి తమ్ముడా, నేను బలానోయ్ తమ్ముడా. తందానా దేవనందనానా తరిగిట తందరితా. యాంటీ డ్రగ్స్ మా ఈ బుర్రకథ విన్న మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు. భీమవరంలోని డాక్టర్ రమణరాజు అంధుల పాఠశాల నుంచి 10వ తరగతి విద్యార్థిని ఐశ్వర్య కొన్ని పద్యాలను వినిపిస్తుందట, విందాం. ఎంతై రుద్దులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా నత్యంతము దమ్మునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నిర్జహించి నిశ్చింతుడవై సదా జైనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమయమయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్ అనుపమెట్టు వారులకు నందరు ధర్మపథంబు దాత్రిలో విన్వరు వేవరన్నకుడు విస్తృత ధర్మ పరాయణుండు గలుగునో కలుగండో సందేయము గోరి సనాతన ధర్మమూడి ఎవ్వనికి నీకు బోలే బుధవస్నల ఇట్లు చరింపవచ్చునే. పలుచని నీచ మానవుడు పాతిదలంపక నిష్ఠురోక్తులం బలుగుచునుండుగాని మతి భాసురుడైన గుణప్రపూర్ణ డప్పలుకుల బలకబోవడు నిబద్ధిగా నెట్లన వెల్తికుండా దాదొలుకొచ్చినుండుగాని మరి దొలుకునే నిండుగా తంబు భాస్కరా. లేవోగా నల గంధమూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో ఏరుల బల్ల వాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులు మనుప జాలింబుండి భూపాలురన్ సేవలు చెయ్యగబోడురేలకు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. భూమిలోన బుట్టు భూసారు మెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబుటానిను విశ్వదాభిరామ వినరవేమా. నీతి ప్రౌఢని విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిం జండిన సంపదల్ నిల్వని గాఢాంబుక సాగని గాతాం పప్పుడ పొందని